शिवं शिवं सनातनं शिवं शिवं सनातनं शिवं शिवं सनातनं शिवं शिवं सनातनं शिवं शिवं सनातन शिवं शिवं सनातनं शिवं शिवं सनातनं। ఓం నమ శివాయ. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో అందరూ ఇదే ఆత్మిక స్థితిలో ఆత్మజ్ఞానాన్ని వింటున్నామన్న స్థితిలో ఉండి వినాలి, శాంతితోటి వినాలి. ఇప్పుడు ఏదైతే మీకు ఇందాక గ్రూప్ లో వీడియోలు పోస్ట్ చేశామో, సో ఆ వీడియోలకు సంబంధించి ఎక్కడ మోసం జరిగింది, ఒకవేళ మనం ఏమైనా మోసపోయి ఉంటే ఎలా సరిదిద్దుకోవాలన్నది ఈ క్లాస్ ఉద్దేశం. మళ్ళీ వచ్చే కల్పనలో ఈ రకంగా మోసపోకుండా కరెక్ట్ గా జ్ఞానంలోకి వచ్చినప్పుడు సత్యాన్ని నమ్మి బాబాతోటి మీరు అందరు మీ యొక్క ప్రస్థానాన్ని మొదలు పెట్టాలి అన్న ఉద్దేశంతో పెట్టింది ఇది. సో నిజాలు విన్నప్పుడు హర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో హర్ట్ అవుతున్నాము, బాధపడుతున్నామంటే ఆత్మ బలహీనంగా ఉందని అర్థం. శక్తిశాలి ఆత్మలైతే ఏం చేస్తారంటే నిజాన్ని తెలుసుకున్నప్పుడు సంతోషిస్తారు, ఎందుకంటే సరిదిద్దుకునే అవకాశం వస్తుంది కాబట్టి. సో మన జీవితంలో హర్ట్, బాధపడ్డాము అన్న పదాన్ని ఫ్రీడమ్ తోటి మార్చాలి, రీప్లేస్ చేయాలి. సో బాధపడ్డాము, ఆ మాటలు విని మేము బాధపడ్డాము అన్న పదాన్ని స్వేచ్ఛ అన్న పదంతో మార్చాలి. ఎందుకంటే మళ్ళీ మీరు ఆ తప్పు చేసే అవకాశం లేకుండా మీకు నిజాలు తెలిసిపోయాయి కాబట్టి. మేము హర్ట్ అయ్యాము, బాధపడ్డాము అని మీరు హర్ట్ అయ్యి బాధపడుతున్నంత సేపు అదే మీ రికార్డింగ్ లోకి వస్తుంది. సో ఏం రికార్డింగ్ లోకి వస్తుంది? నిజాలు విని బాధపడి హర్ట్ అయ్యే సంస్కారం మీ రికార్డింగ్ లోకి వస్తుంది. ఎప్పుడైతే నిజాలు విని మీరు హర్ట్ అయిపోతారో, బాధపడతారో, మీ ఆత్మల రికార్డింగ్ లో నిజాలు విని బాధపడతారు కాబట్టి అవి వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే మీకు డిస్కంఫర్ట్ అవుతుంది కాబట్టి, అసౌకర్యంగా ఉంటుంది. అమ్మో తప్పు చేసేసామే అన్నప్పుడు అది మీ సంస్కారం కనుక రికార్డ్ అయింది అంటే మీ జీవితంలోకి నిజాలు చెప్పేవాళ్ళు రారు, అబద్ధాలు చెప్పేవాళ్లే వస్తారు. సో అబద్ధాలు విని వాటినే నిజం అనుకుని ఆ అబద్ధపు జీవితాన్ని, అసత్యమైన జీవితాన్ని మీరు జీవిస్తూ పోయినప్పుడు పాపం జమ అవుతూ ఉంటది. కానీ ఈ రోజుల్లో హర్ట్ అన్న పదం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏమన్నంటే మేము హర్ట్ అయిపోయాం, మీ మాట్లాడే పద్ధతి కరెక్ట్ గా లేదు, మీరు అవన్నీ ఎందుకు చెప్పారు, బ్రహ్మకుమారుల గురించి ఎందుకు చెప్పారు, మీరు మోసపోతున్నారు కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే నిజం బయటకు వచ్చిన రోజున ఎంతో పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. అటువంటి క్షణాలు మీ జీవితంలోకి రావద్దని చెప్పి సంవత్సరాల తరబడి చెప్తూ పోతున్నా. ఎక్కడో చోట రియలైజ్ అవుతారు. పుస్తకాల్లో రెఫరెన్స్లు ఇచ్చింది కూడా అందుకే. సో ఈ రోజు సంవత్సరాల తరబడి నియమాలు ఉన్నాయని చెప్పి విద్యార్థుల్ని, వచ్చిన వాళ్ళందరినీ చిత్రహింసలు పెట్టి ఈ రోజు తీరిగ్గా టీవీ ఛానల్ ఎదురుంగొచ్చి అలాంటివి ఏవి లేవు అని చెప్పేశారు. అంటే ఇంతకాలం పాటించిన వాళ్ళు అంతే ఏమవ్వాలి మరి? ఇప్పుడు అందరు ఏమంటున్నారంటే, అంటే ఇంతకాలం మా జీవితాన్ని మేము పాడు చేసుకున్నామా, కుటుంబాలను వద్దనుకున్నాం, అపవిత్రత, వాళ్ళ చేతి వంట అపవిత్రత అని చెప్పేసి అపవిత్రమైన దృష్టికోణంతో చూసారంటే బేసిక్ సబ్జెక్టే దెబ్బతినిపోయింది అక్కడ. వైట్ డ్రెస్సులు అన్నారు, బ్రహ్మచర్యం అన్నారు, ఇవి ఏవి లేవని తేల్చి పారేసింది మన శివలీలకే. మరి ఇంతకాలం ఎందుకు చెప్పారు ఈ విషయాలు ఉన్నాయని? ఎందుకు నియమాల మీద అంత ఫోకస్ చేశారు? ఎందుకు అంత చిత్రహింస పెట్టారు అని అంటే, బాబా భాషలో చెప్పాలంటే మనం ఒక మురళి కూడా చెప్పుకున్నాము, జనాన్ని ధనాన్ని పోగేయడానికి, మోసం చేయడానికి. సో వీళ్ళు ఏ రకంగా మోసం చేశారన్న క్లారిటీ మీలో ఉండాలి.
అది విన్న తర్వాత వాళ్ళ పట్ల శాపనార్థాలు ఇలా చేశారు అలా చేశారని మళ్ళీ అశుభ భావన అన్నది రికార్డింగ్ లోకి రావద్దు. నిజాలు తెలుసుకుంటున్నాము, తెలుసుకుని తప్పుని సరిదిద్దుకుంటాము, రికార్డింగ్ కరెక్ట్ గా చేస్తారు ఈసారి. సో ఇప్పటి వరకు మీ జీవితంలో ఆ దేహ నియమాలని చెప్పి ఏమేం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఓకే, అలా చేయడం వల్ల మీకు కంఫర్టబుల్ గా ఉంటే ఫైన్, ఇంకా పెద్దగా మనం ఏమందలా మార్చాల్సింది లేదు, ఆలోచించాల్సింది లేదు. ఎవరైనా మార్చాలి అని అనుకుంటే వాళ్ళకి ఈ క్లాసు. సో మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే వచ్చే కల్పంలో మీరు జ్ఞానంలోకి వచ్చినప్పుడు నిజాలే వింటారు, బాబా సాంగత్యంలోనే ఉంటారు, ఆయన ఐడియాలజీ ఆయన భావజాలానికి తగ్గట్టే మీరు సేవలు చేసి పూర్తిగా శ్రేష్ఠ జీవితాన్ని ధర్మ మార్గంలో నడుస్తారు, శ్రేష్ఠ కర్మలు చేస్తారు. అంటే ధర్మంలోనూ శ్రేష్ఠులు అవుతారు, కర్మలోనూ శ్రేష్ఠులు అవుతారు. లేకపోతే బాబా చెప్పినట్టు ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులు అయిపోతారు. సో ఆయన వచ్చి ఇచ్చేదే మనకి శ్రేష్ఠ జ్ఞానము, శ్రేష్ఠ జీవితము, శ్రేష్ఠ ప్రాప్తులు, అన్ని శ్రేష్టంగా ఉండమని. ఆయనని కాదు అనుకున్న రోజున అన్ని భ్రష్టు పట్టిపోతాయి. మన కర్మలు, మన ప్రాప్తులు, ప్రతిదీ భ్రష్టు పట్టిపోతుంది. కాబట్టి కల్పం నడుస్తోంది, ఇంకా సంగముగం అయిపోలేదు. సో మళ్ళీ మనకు అవకాశం ఈ కల్పంలో ఇచ్చాడు మార్చుకోండి అని. సో జ్ఞానులైతే మార్చుకుంటారు, అజ్ఞానులైతే అలాగే గడిపేస్తారు. సో చెప్పడం మా బాధ్యత కాబట్టి చెప్తున్నాము. సో కాబట్టి హర్ట్, బాధ అన్న పదాన్ని దేంతో మార్చాలి ఒక్కసారి చాట్ లో పెట్టండి మెసేజ్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఫ్రీడమ్ అనొచ్చు, తెలుగు వచ్చిన వాళ్ళు స్వేచ్ఛ అనొచ్చు, ఏదైనా మీ మనసులో ఫిట్ అవ్వాలి. ఇంకా మళ్ళీ జీవితంలో హర్ట్ అయ్యాము, బాధపడ్డాము అన్న పదం రావద్దు. మోసం నుంచి ముక్తి, ఇంకా స్వేచ్ఛ. మోసం నుంచి, తర్వాత ఈ రకమైన అబద్ధపు నుంచి, అసత్య రాజ్యం నుంచి, అన్నిటి నుంచి, చెడు నుంచి ముక్తి అనుకోవాలి. నిజాలు తెలిసాయంటే నిజాలను ఇష్టపడాలి. నిజాలు చెప్పే శివబాబా పట్ల గౌరవం ఉండాలి, ఆచరించి చూపిన బ్రహ్మబాబా పట్ల గౌరవం ఉండాలి. అవి ఉన్న రోజున రికార్డింగ్ కరెక్ట్ గా జరుగుతుంది మీ ఆత్మలో. సో ఫస్ట్ వీడియోస్ చూద్దాము, చూసిన తర్వాత ఒక్కోటి చెప్పుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ దేవత జన్మల గురించి తెలుసుకుందాము. ఏ దేవి దేవతల్ని మీరు చూసుకున్నా కానీ వాళ్ళు కుటుంబంతోనే ఉన్నారు, గృహస్థంలోనే ఉన్నారు. కానీ మనము ఆ ఆలయాలకు వెళ్ళి ఆరాధిస్తున్నాం. ఏ దేవి దేవతల్ని మీరు చూసుకున్నా కానీ వాళ్ళు కుటుంబంతోనే ఉన్నారు, గృహస్థంలోనే ఉన్నారు. కానీ మనము ఆ ఆలయాలకు వెళ్ళి ఆరాధిస్తున్నాం. మనలాగానే కదా స్వరూపం అయితే ఉంది, దేహ స్వరూపమే ఉంది. సో గమనించారు కదా, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు? దేవి దేవతలు కూడా గృహస్థులోనే ఉన్నారు, ఎవ్వరు సన్యాసాశ్రమ ధర్మంలో లేరు. సో భగవంతుడు సృష్టించిన సృష్టిలో కల్పం అంతా గృహస్థుకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు, గృహస్థుకే పునాది వేస్తాడు ఆయన. ఇటు సన్యాసాశ్రమ ధర్మానికి కానీ అటు వ్యభిచారానికి కానీ దేనికి పునాది ఎడవైంది. సో మనం ఒక్కోటి గమనిస్తే ఏవైతే మేము ఇంతకాలం నుంచి వీళ్ళన్ని అబద్ధాలు చెప్పారు చెప్తున్నారో ఈ రోజు వచ్చి నిజాలు చెప్తున్నారు. సో అందుకే మీకు వీడియోలన్నీ మొత్తాన్ని కాకుండా బిట్లు బిట్లు అని చెప్పాము. క్లాస్ అయిపోయాక కూడా ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడండి. సో నేను మళ్ళీ మొదటి నుంచి ప్లే చేస్తున్నాను. ఏ దేవి దేవతల్ని మీరు చూసుకున్నా కానీ వాళ్ళు కుటుంబంతోనే ఉన్నారు, గృహస్థంలోనే ఉన్నారు. కానీ మనము ఆ ఆలయాలకు వెళ్ళి ఆరాధిస్తున్నాం. మనలాగానే కదా స్వరూపం అయితే ఉంది, దేహ స్వరూపమే ఉంది. ఆరాధన దేనికి చేస్తున్నాం? వారిలో ఉన్నటువంటి పవిత్రతా శక్తికి చేస్తున్నాం. మీరు చూసినట్లయితే ప్రతి దేవి దేవత యొక్క జన్మ, ఈ మనుషులు ఎలాగైతే కామ వికారంలో వెళ్తే గర్భం ద్వారా జన్మ జరిగినట్టుగా ఎక్కడ దేవి దేవతలకి జన్మ జరగలేదు. వారు ఇప్పుడు విఘ్నేశ్వరుని చూడండి, పార్వతీదేవి తపస్య శక్తితో తయారు చేశారు. రాముడు యొక్క జన్మ, సీత యొక్క జన్మ, హనుమంతుడి యొక్క జన్మ. సో ఈ పవిత్రమైన దేవీ దేవతల జన్మ మానవుల్లాగా వికారాల్లో వెళ్ళి కాదండి, సంకల్ప బలంతో, సంకల్ప శక్తితో సాధించారు. అందుకోసమే వాళ్ళకి మనం పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. అందుకనే ఆ దేవీ దేవతల్లో ఆ దివ్య శక్తులు, అద్భుత శక్తులు ఉన్నాయి. బికాస్ ఆఫ్ పవిత్రత, ప్యూరిటీ, పవర్.
సో విన్నారు కదా. సో ఈ రోజు దేవి దేవతల జన్మ పవిత్రతా శక్తితోటి సంకల్ప శక్తితోటి చెప్పారంటే అది ఎట్లా ఏంటని ఇంతవరకు ఎవరు కాంట్రడిక్ట్ చేయలేదు, ఎందుకంటే ఎవరికి జ్ఞానం తెలియదు కాబట్టి. సో ఆమె ఫస్ట్ తీసుకున్న పేరు వినాయకుడి పేరే తీసుకుందా. వినాయకుడి జన్మ సంకల్ప శక్తితోటి పవిత్ర జన్మ అంటే ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా జన్మలు జరిగినట్టు చెప్తున్నారు, నమ్మారు కూడా జనాలు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భక్తి మార్గంలో ఉన్న శాస్త్రాల్లో ఏవైతే దేవీ దేవతల జన్మ తీసుకున్నట్టు చూపించారో ఇప్పటి సంగమ యుగాన్ని అక్కడ తీసుకెళ్లి చూపించారు. సో వినాయకుడి జన్మ ఎలా జరిగింది, పార్వతీదేవి గురించి చూపించేటప్పుడు మనం కథల్లో చదివాం, సినిమాల్లో చూసాము. తను స్నానం చేసేటప్పుడు ఆ ఒంటికున్న పసుపు తీసి ముద్ద చేసి ఆ ముద్దకి ప్రాణం పోస్తే వినాయకుడు జన్మ తీసుకున్నట్టు చూపించాడు. సో అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు, యాక్చువల్ గా మనలున్న దేహాభిమానాన్ని గనక తీసేస్తే మీరు విఘ్న వినాశకులు అవుతారని చెప్పాడు బాబా. సో ఆ రకంగా విఘ్న వినాశకులం అంటే మనలోని దేహాభిమానాన్ని తీసేసిన రోజున ఆ రకంగా మీరే మురళీలందరూ చదువుతూనే ఉన్నారు, మీరే విఘ్న వినాశకులు అన్నారు. సో ఈ రోజు ఆ దేహాభిమానం అన్నదే మనలోని విఘ్నాలను తీసుకొస్తుంది. ఉదాహరణకి సేవలకు వెళ్ళేదే ఉందనుకోండి. సో సేవ అనగానే ఫస్ట్ వేసే ఎవరికి వాళ్ళు వేసుకునే విఘ్నం ఏంటంటే నాకు ఒంట్లో బాగాలేదు అన్నప్పుడు ఏమైతుంది, అక్కడ దేహస్థితికి వస్తున్నారు. సో విఘ్నం ఎవరు వేసుకున్నారు, నేనే వేసుకున్నాను. ఏమని వేసుకున్నాను, నాకు ఒంట్లో బాగాలేదు అని చెప్పి. యాక్చువల్ గా తనువుని యజ్ఞంలో సమర్పణ చేసినప్పుడు ఆ శరీరాన్ని సేవకు తీసుకొస్తే బాబా అందులో శక్తి నింపేస్తాడు. కానీ అజ్ఞానం వల్ల ఏమవుతుందంటే ఆ నిమిషానికే దేహ సమస్యల్ని బయటికి తీసుకొస్తున్నారంటే ఆయన శక్తి నింపుతాడన్న ఇది లేదంటే మన దేహాభిమానమే అక్కడ విఘ్నం వేసింది. సో ఆ విఘ్నాన్ని ఎలా వినాశనం చేస్తామో, దేహాభిమానాన్ని తీసేసి నేను ఆత్మని, నేను విఘ్న వినాశకుణ్ణి, నేను విశ్వ కళ్యాణకారిని, ఈ తను ఉన్నది యజ్ఞ సేవ కోసము అని గనక సంకల్పం చేస్తే విఘ్నం వినాశనం అవుతుంది. అందుకే విఘ్న వినాశకులు మీరే అంటాడు. అది చెప్పడం కోసం అక్కడ పార్వతి అంటే ఎవరు, పరివర్తన చెందడానికి సుముఖంగా ఉన్న ఆత్మలు పార్వతిగా చూపించారు. సో వాళ్ళు దేహాభిమానాన్ని తీసేసినప్పుడు ఎక్కడెక్కడ భక్తి మార్గంలో పిల్లల్ని చూపించారో, పిల్లలు అంటే మన ఓన్ క్రియేషన్, నా ఓన్ పిల్లల విషయంలోకి వచ్చేసరికి ఏమంటాము, మన సొంత పిల్లలు అంటే మన ఓన్ క్రియేషన్. సో ఆ రకంగా దేహాభిమానాన్ని తీసేసినప్పుడు నేను రచించుకునే ఆ భాగ్యానికి నేను రచయితను అంటాడు. సో నేను ఏం రచించుకున్నాను అంటే విఘ్నాలను వినాశనం చేసే శక్తిని రచించుకున్నాం. అక్కడ విఘ్నాలను వినాశనం చేసే సంస్కారాన్ని రచించుకున్నాను. అది నా ఓన్ సంస్కారం, నా క్రియేషన్. నేను మాస్టర్ రచయితను కాబట్టి ఇది చెప్పడం కోసం అక్కడ కథల రూపంలో రాశారు. ఆ తర్వాత రాముడి జన్మ, సీత జన్మ ఇవి చెప్పేటప్పుడు సీత అయోనిజ అన్నారు, అంటే యోని ద్వారా జన్మించలేదు అంటున్నారు. సో ఈ పురాణాల్లోని కథలన్నీ వీళ్ళు ఒక పక్క ట్రాష్ అంటారు, మళ్ళీ ఇలాంటి కౌంటర్లు వేసేటప్పుడు అవన్నీ బయటికి తీస్తారు. సో సీత అయోనిజ అంటే మళ్ళీ మొదటి పాయింట్కి వస్తాం. సంగమ యుగంలోని కథలనే ఇప్పుడు జరుగుతున్న దాన్ని అక్కడ పౌరాణిక గాథల రూపంలో చూపించారు. సో ఈ రోజు యోని ద్వారా జన్మ జరగంది ఎవరిది, మనదే. శివబాబా బ్రహ్మబాబా తల్లిదండ్రులైతే వాళ్ళ సంకల్పం ద్వారా జన్మ తీసుకున్న మనము. సీత అంటే ఎవరని చెప్పాడు బాబా మురళిలో, శ్రీమతాన్ని పాటించే ఆత్మ. ఎవరా శ్రీమతాన్ని పాటించే ఆత్మలు? మనమే. సో మన జన్మ ఎలా జరిగింది, సంకల్పం ద్వారా జరిగింది. అందుకే సీతను అయోనిజ అన్నట్టు చూపించారు అక్కడ. ఆ తర్వాత రాముడు లక్ష్మణుడు వీళ్ళ జన్మ ఎలా జరిగిందంటే ఆ యజ్ఞంలో నుంచి అగ్నిదేవుడు వచ్చి పాయసాన్ని తీసుకొచ్చి ఆ నలుగురు మహారాణులు స్వీకరించినప్పుడు పిల్లలు పుట్టినట్టు చూపించారు. అంటే దాని అర్థం ఏంటి, రుద్రజ్ఞాన యజ్ఞంలో ఈ రోజు మన తమో సంస్కారాలు సమర్పణ చేసినప్పుడు. సో బాబా మొట్టమొదటి అడుగు ఏమేమని చెప్తున్నాడు, బ్రహ్మబాబాను ఉదాహరణగా చూపించి మీ బలహీనతలన్నీ వేసేయండి, మీ పాత సంస్కారాలన్నీ వేసేయండి అంటున్నాడు. అవన్నీ వేసేసినప్పుడు ఏమవుతుంది, ఆత్మ అన్న స్థితిలో మనలో మధురమైన సంస్కారాలు వస్తాయి. మధురమైన పిల్లలు అంటాడు. సో మధురత అంటే తీయదనం, అందుకే పాయసాన్ని చూపించారు. పాయసం తీయగా ఉంది అని అంటే అక్కడ ఏం వేసాము, మన బలహీనతలను వేసాము, మన తమో సంస్కారాలను వేసేసాము. వేసేసిన తర్వాత మనలోని మధురమైన సంస్కారాల గుర్తుగా పాయసాన్ని చూపించారు.
ఆ మధురమైన సంస్కారాలు ఉన్న పిల్లలు పుడతారు అన్నట్టు. కానీ పాయసం ద్వారా పుట్టడం కాదంటే ఆ విషయాన్ని అంటే ఒక కథ యొక్క మాధ్యమం, అది పౌరాణిక కథలు అవి, భారతదేశం యొక్క చరిత్ర కాదు. సో పౌరాణిక గాథ అన్నది ఒక జ్ఞానాన్ని తెలియచేయడం కోసమని చెప్పిన కథలు అవన్నీ. ఈ రోజు వాటిని తీసుకొచ్చేసి వాళ్ళ జన్మ ఆ రకంగా సంకల్పం ద్వారా జరిగిపోయింది అని చెప్పేసి అన్నప్పుడు జ్ఞానం లేకపోవడం వల్ల ఏమైందంటే వీళ్ళ మాట చెల్లిపోయింది. మరి సంకల్ప బలంతో పిల్లలు పుట్టేటప్పుడు మరి ఆ సంకల్ప బలంతోనే తిండిని ఎందుకు సృష్టించలేకపోతున్నారు వీళ్ళు? ఈ రోజు దేహ నియమాలు అని చెప్పి ఎన్నో కాపురాలు కూల్చేశారు, ఎంతో రచ్చ చేశారు, అదంతా మనకు తెలిసిన కథనే. మరి ఎందుకు వీళ్ళు వాళ్ళ ఆహారాన్ని సృష్టించుకోలేకపోయినారు? దేహానికి ఈ రోజు ఆహారం అవసరం అనుకున్నప్పుడు, దేహం లేకుండానే అన్ని మేము చేసేయగలం అన్నప్పుడు మరి ఇంకా ఆ మాత్రం దానికి దేహానికి మరి ఆహారం పెట్టడం ఎందుకు? అవసరమే లేదు కదా. అన్ని సంకల్ప శక్తితోటి ఆకలిని అధిగమించలేరా? స్థూలమైన దేహానికి స్థూలమైన ఆహారం ఎందుకు? యోగబలం చేత ఆకలిని తీర్చుకోలేరా? స్థూలమైన దేహానికి జలతత్వం ఎందుకు? యోగబలం చేత దాహాన్ని తీర్చుకోలేరా? ఇవన్నీ ఆలోచించాల్సి, అంటే సింపుల్ గా మోసం చెయ్యడానికి చేసిన ఇదంటే జరిగిన కథని ఇక్కడ జరిగి అక్కడ ఎలా ఉందని వీళ్ళకి తెలుసు. కానీ గృహస్థ ఏంటంటే పుస్తకాలు తెరిచి చదవలేదు, బాబాతోటి డైరెక్ట్ గా జ్ఞానాన్ని తెలుసుకోలేదు. మనం 1 ఇయర్ పాటు క్లాసులు చెప్పిన తర్వాత కూడా ఎంతో మంది క్లాసులు స్టాప్ చేసినప్పుడు కూడా చెప్పాను, డైరెక్ట్ గా బాబా నుంచి తెలుసుకోండి, ఆయన కాంటాక్ట్ లోకి వచ్చేసేయండి అని చెప్పాను. కానీ గ్రూపులని పరిగెట్టేశారు అందరు. ఏమంటే మేము గ్రూపుల్లో చదువుకుంటాం. మరి ఇంకెప్పుడైనా కాంటాక్ట్ లో వస్తారు? వ్యక్తులతోటి కాంటాక్ట్ లోకి వచ్చినంతసేపు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు కదా. చెకింగ్ పాయింట్ ఏముంది? చెకింగ్ పాయింట్ శివబాబా జ్ఞానసాగరుడే. సో గృహస్థు చేసిన అతిపెద్ద తప్పది పుస్తకాలు తెరిచి చూసుకోకపోవడము, భగవంతుని కాంటాక్ట్ లోకి రాకపోవడం. పూజారులు నమ్ముకున్నారు. సో బ్రహ్మకుమారిలు అంతెవరు? పూజారులు. ఎప్పుడు చూసినా విఐపి సర్వీసులు అని విఐపీలకు సర్వీసులు ఇచ్చుకుంటూ ఉంటారు. సో గుళ్ళలో కూడా పూజారులు ఏం చేస్తారు? విఐపి సర్వీసులు చేస్తుంటారు. సో భగవంతుని నమ్ముతామా, పూజారిని నమ్ముతామా? సో పూజారిని నమ్ముకున్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళ రోజు గడవడం కోసం ఇలాంటివన్నీ తీసుకొచ్చేసారు. అసలు ఆయన అవతరించిందే అందుకు కదా. ఈ రోజు ఆయన అవతరించింది ఎందుకు? ఆయన ఎవరో మనకు తెలియచే, ఎందుకంటే ఆయన రాంగ్ గా బయటికి తీసుకొచ్చారు. ఏ రకంగా వచ్చేసింది ఆయన అంటే, ఆయనకి ఇంత డబ్బు ఇంత తిండి పెట్టేస్తే పనులు చేసి పెట్టేస్తాడు. మనకి ఏ పనులు కావాలన్నా ఇదిగో నువ్వు ఫలానా పని చెయ్యి, మీరు చేస్తే మేము నీకు ఇంత డబ్బు ఇస్తాం అంటే నిన్ను నువ్వు రుజువు చేసుకో. నీలో ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నావో నువ్వు మాకు పని చేసి పెట్టగలవా లేదా అని రుజువు చేసుకోమంటున్నాం భగవంతుని. సో ఆయన రుజువు చేసుకుంటే అప్పుడు ఆయనకి మనం ఆల్రెడీ చెప్పిన ఆ డబ్బు ఎంత అయితే ఉంటుందో ఆ డబ్బు ఇస్తాము. లేకపోతే ఇంత రెసిపీస్, ఆయనకు నచ్చిన ఐటమ్స్, అంటే ఈ దేవుడికైతే ఈ రెసిపీ నచ్చుతుంది, ఈ దేవతకైతే ఈ వంట నచ్చుతుంది, లేదా తిరుపతికి వచ్చి దర్శనం ఇస్తాం. సో ఇదంతా ఏంటంటే రాంగ్ గా తీసుకొచ్చారు ఆయన వ్యాపార ధోరణితో. అందుకే ఆయన అవతరించాల్సి వచ్చింది, సరిదిద్దాల్సి వచ్చింది. సో ఈ దేవి దేవతల జన్మ గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను ఇక్కడ సెట్టింగ్స్ మారుస్తున్నాను. దేవి దేవతల జన్మ గురించే నేను ఇంకా సబ్జెక్ట్ చాలా కవర్ చేసేది ఉంది, కానీ ఎక్కడి డౌట్స్ అక్కడే క్లారిఫై చేద్దాం అని చెప్పేసి నేను ఇక్కడ సెట్టింగ్స్ మారుస్తున్నాను. సో దేవి దేవతల జన్మ గురించి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. సో ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకునేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, సంగమ యుగంలో శివబాబా బ్రహ్మబాబా తల్లిదండ్రులు, మన జన్మ ఎలా జరిగింది, ఇది గనక మీరు ఈ బేస్ పాయింట్స్ గనక తీసుకుంటే మీకు మొత్తం పౌరాణిక గాథలు అర్థమైపోతాయి. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సరే, లేవు అంటే నేను నెక్స్ట్ వీడియోకి వెళ్తాను. అక్కయ్య మన ప్రశ్న ఉందా? శివలీల అక్కయ్య వచ్చేసారు, చెప్పండి. అదే ఇందాక అక్కయ్య చెప్పారు కదా, దేవతలు కూడా శరీరాలే ఉన్నాయి కదా, వాళ్ళని పూజిస్తాము, మన రూపమే ఉంది వాళ్ళకి, వాళ్ళ లోపల ఉన్న పవిత్రత శక్తిని మాత్రమే పూజిస్తున్నాం. అంటే వాళ్ళకు దేవతలకు కూడా దేహం ఉందంటే వాళ్ళ జన్మ మరి దేహం ద్వారానే కావాలి కదా. దేహం ద్వారానే జరుగుతుంది. మరి వాళ్ళు అబద్ధాలు చెప్పారని అదే చెప్తున్నా కదా నేను.
మీకు దేహం ద్వారానే జరుగుతుంది, స్థూలమైన పిండం ద్వారానే జరుగుతుంది. స్థూల పిండంలో ఆత్మ ఎంటర్ అయినప్పుడే వస్తుంది. సో స్థూలాన్ని స్థూలంతోనే తయారు చేస్తారు, స్థూలాన్ని సూక్ష్మంతో తయారు చేయరు. అదే ఆమె చెప్పాకనే చెప్తుంది, శరీరం ఉంటది, శరీరం మనము ఆకృతిని పూజిస్తాం, కానీ అందులో ఆమెలో ఉండే పవిత్రతా శక్తిని పూజిస్తున్నాం అని చెప్తున్నాం. ఇదైనా అంతే. ఇప్పుడు విగ్రహాల్లో ఏదైతే ఉందో యాక్చువల్ గా దైవత్వాన్ని పూజ చేస్తున్నాం. ఈ విగ్రహారాధనని ఇతర మతస్థులు, మంచి పాయింట్ వచ్చింది, విగ్రహారాధన ఇతర మతస్థులు ఖండిస్తున్నారు. భగవంతుడు చెప్పాడు విగ్రహారాధన చెప్తే, ఆయన చెప్పిన విగ్రహము హిందూ మతంలో ఉన్న గుళ్ళలో ఉన్న విగ్రహాలు కాదు. ఈ విగ్రహము దేహం అన్న విగ్రహాన్ని ఆరాధించకండి అంటున్నాడు. ఏ భగవంతుడు ఎక్కడ కూడా హిందూ మతంలో ఉన్న ఏవైతే గుళ్ళలో విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహారాధన ఖండించడం అని కాదు. ఈ విగ్రహము దేహం అన్న దీన్ని ఆరాధించకండి అంటున్నాడు ఆయన. దేహ భ్రాంతి నుంచి బయటికి రమ్మంటున్నాడు. హిందూ మతంలో ఏవైతే ఆ దేవీ దేవతలు ఉన్నారో ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలను బెనిఫిట్ ఇస్తున్నాడు కదా ఆయన, కాబట్టి అక్కడ వచ్చాయి అవన్నీ. సో దీనికి సంబంధించి ఇంకా మనం డీటెయిల్ గా తెలుసుకుందాము, పిల్లల జన్మ ఎట్లా జరుగుతుందని. సో నెక్స్ట్ వేరే ఒక వీడియో చూద్దాము ఈ బ్రహ్మచర్యానికి సంబంధించింది. అంకితం చేసి బ్రహ్మచర్యంలో ఈ సాధనలో మేము ఉంటాం. కానీ ఎవరైతే గృహస్థ జీవితంలో ఉన్న దంపతులు వస్తారో వారికి ఈ నియమము లేనే లేదు. సో విన్నారు కదా అందరూ. సో గృహస్థులో ఉన్న వాళ్ళకి బ్రహ్మచర్య నియమం అన్నది లేదు. కానీ దీని మీద ఎన్ని కాపురాలు, ఎన్ని కుటుంబాలు విడిపోయినాయి. ఈ రోజు వచ్చి కూల్ గా చెప్తున్నారు అసలు అలాంటివి ఏవీ లేవు అని చెప్పి. సో మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. అంకితం చేసి బ్రహ్మచర్యంలో ఈ సాధనలో మేము ఉంటాం. కానీ ఎవరైతే గృహస్థ జీవితంలో ఉన్న దంపతులు వస్తారో వారికి ఈ నియమము లేనే లేదు. వారు ప్రశాంతంగా వచ్చి వాళ్ళ గృహస్థ ఎలాగైతే ఆలయాలకి వెళ్లి వస్తూ ఉంటారో, లేదా స్వామి దీక్షలు చేస్తూ ఉంటే వెళ్లి వస్తూ ఉంటారో అలాగే వెళ్లి వస్తూ ఉంటారు. మేము వారికి ఎప్పుడు కూడా కంపల్సరీ చేసింది లేదు బ్రహ్మచర్యంలో ఉండాలని. కాగా అన్నయ్య అక్కయ్య అని మేము ఈ సంస్థలో ఉండేటువంటి వాళ్ళము, సమర్పిత అన్నయ్యలను మేము అన్నయ్య అంటాము. ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళని కూడా మేము అన్నయ్య అంటాం. సో ఇప్పుడు చూసారు కదా బ్రహ్మచర్య వ్రతం గురించి అసలు లేనే లేదు అని తేల్చేశారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడు చెప్పిన ప్రతి విషయాన్ని ఆత్మకి వర్తింపచేయాలి కానీ దేహానికి కాదు. సో బ్రహ్మము అంటే పరమాత్మ, ఆయనని తలుచు బ్రహ్మమందు చరించుట అంటే మన బుద్ధి భగవంతుని వైపు ఉండాలి. అది సన్యాసాశ్రమ ధర్మానికైనా గృహస్థ ధర్మానికైనా ఎవరికైనా ఒకటే. సన్యాసాశ్రమ ధర్మంలో ఉన్న వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి, గృహస్థులో ఉన్న వాళ్ళు బ్రహ్మచర్యం పాటించొద్దు అని ఎక్కడా రూల్ పెట్టలేదైనా. అందరూ భగవంతుని స్మృతిలోనే ఉండాలి. ఏ కర్మలు ఆచరించినా ప్రతిదీ ఆయన తలుచుకుని చెయ్యాలని చెప్పడమే ఇక్కడ సనాతన ధర్మంలో వచ్చింది. కానీ దీన్ని ఏం చేసేసారంటే వీళ్ళు దేహానికి వర్తింపజేసేసారు. బ్రహ్మచర్యము అని అంటే ఇంకా అసలు ఫిజికల్ కాంటాక్టే ఉండొద్దు, అది పెద్ద నేరము, అది పెద్ద ఘోరము. ఇప్పుడు తాను చెప్పేటప్పుడు తర్వాత వీడియోలో 30 ఏళ్ల నుంచి బ్రహ్మచర్యం పాటిస్తున్నానని చెప్పింది. ఏం సాధించింది? 30 ఏళ్ళు బ్రహ్మచర్యం వీళ్ళు చేస్తున్నామని చెప్తున్నారు కానీ దానివల్ల ఏమన్నా స్వకల్యాణం జరిగిందా, లోక కళ్యాణం జరిగిందా? వాళ్ళ జీవితంలో ఉన్న టెన్షన్లు పోయినాయా? పోనీ సమాజం ఏమైనా బాగుపడిందా అంటే ఏమీ లేక కూలిపోయింది. వాళ్ళు కూలారు, వాళ్ళ గోతులు వాళ్ళు తోకున్నారు, ఇతరుల గోతులు తవ్వారు. ఎవరైతే వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారో, ఎవరైతే భగవంతుని పట్ల నిశ్చయం లేదో, పుస్తకాలు తీసి చదవని సోమరితనం ఎవరికైతే ఉందో ఈ సంగమ యుగంలో, వీళ్ళంతా మోసపోయారు. సో అందరూ కర్మయోగులనే చెప్పాడు బాబా. సో ఏం చేస్తారు సనాతన ధర్మంలో ప్రతి విషయానికి? ఈ రోజు వీళ్ళు బ్రహ్మచర్యం పాటించారన్న విషయమే కానీ అక్కడ ఏమైనా వాళ్ళకంటూ ఏమైనా సొంత సంపాదన ఉందా? లేదు. మరి ఎందుకు తీసుకొచ్చారు ఈ విషయాన్ని అని అంటే
వీళ్ళకి ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయం ఏమీ లేవు. యోగశక్తితోటి డబ్బులు పుట్టించగలరా? ఈ రోజు యోగశక్తితోటి ఎన్నైనా చేసేస్తాము, యోగశక్తితోటి అన్ని సాధ్యం అన్నప్పుడు యోగశక్తితో డబ్బు పుట్టించగలరా? పుట్టించలేరు. సో డబ్బు ఎవరు సంపాదిస్తున్నారు? గృహస్థే సంపాదిస్తున్నాడు. సో ఆ గృహస్థుని మోసం చెయ్యాలి అని అంటే ఈ పాయింట్లన్నీ బయటికి తీశారు. నియమాలు అంటే భగవంతుడు అంటేనే ఒక భయంకరమైన విషయం అన్నట్టు. అంటే అసలు భగవంతుని తలుచుకోవడము, ఆ మార్గం అంటేనే కఠిన మార్గము. సాధన చెయ్యాలి, తపస్సు చెయ్యాలి. ఇలాంటి అపోహల్లో మీ అంత బతికారని చెప్పేసి భక్త ప్రహ్లాద సినిమేసి చూపించాల్సింది. ఎందుకు చూపించాము? అక్కడ హిరణ్యకశిపుడికి అంటే రాక్షసులకి, బ్రహ్మ రాక్షసులకి సమయం ఎక్కువ పడుతుంది. వాళ్ళని ఎప్పుడూ ఫేవర్ చేయడానికి. ఈ రకంగా అబద్ధాలు చెప్తుంటే భగవంతుడు ఫేవర్ చేస్తాడా? ప్రహ్లాదుడు పిలిస్తే వచ్చేస్తూ ఉన్నాడు. ఎందుకు? అక్కడ సత్యత ఉంది, సత్యమైన భక్తులు కాబట్టి. వీళ్ళని ఎందుకు ఫేవర్ చేయలేదు? ఎందుకు ఏళ్ల తరబడి చెయ్యాల్సి వచ్చిందంటే వీళ్ళ ఉద్దేశాలు స్వచ్ఛంగా లేవు, మోసపూరితమైన. అంటే భగవంతుడి నుంచి శక్తి తీసుకుని లోక వినాశనానికి, వ్యక్తుల యొక్క పతనానికి వీళ్ళు వేస్తున్న ఉద్దేశం ఆయనకు తెలుసు కాబట్టి అంత ఈజీగా ఫేవర్ చేయలేదు. అందుకే వాళ్ళకు మార్గం కఠినం అయిపోయింది. మేము ఇలా బట్టలు వైట్ వేసేసుకుని ఇన్ని నియమాలు పాటించి ఇంత తపస్సులు చేసి పొద్దున 3 గంటలకు లేసి ఎందుకు జీవితాన్ని అంత టార్చర్ పెట్టుకున్నారు? ఎందుకంటే భగవంతుడు కరుణిస్తాడు. వాళ్ళ ఉద్దేశాలు మనం క్యాచ్ చేయలేకపోయినా కానీ భగవంతుడు క్యాచ్ చేయలేడా? గృహస్థులో కూడా ఎంతో మంది గమనించారు, వీళ్ళు మోసం చేస్తున్నారు అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మచర్యము అన్నది అందరికీ వర్తిస్తుంది, అది ఆత్మకు వర్తింప చేయాలి. ఆ తర్వాత కృష్ణుడిని చూపించారు వీళ్ళు. ఏమంటే కృష్ణుడు ఆ జన్మ బ్రహ్మచారి, అందుకే నెమలి పింఛం పెట్టుకున్నాడు అని చెప్పి. సో ఆ నెమలి పింఛాన్ని గనక మీరు గమనించి చూస్తే 4 రంగులు ఉంటాయి అందులో. ఎందుకు శ్రీకృష్ణుడికి నెమలి పింఛం పెట్టారు అనంటే ఈ రోజు తమో, రజో, సతో ఈ 3 స్థితులు కాకుండా వీటి పైన ఉన్న సత్వ ప్రధాన స్థితికి చేరాడని. మీకు ఆ మధ్య గ్రూప్ లో కూడా వేసి చూపించాము నెమలి పింఛాన్ని. 4 రంగులు ఉంటాయి, చూడండి ఒకసారి. అంటే తమో, రజో, సతో పైన ఉన్న సతో ప్రధాన స్థితికి ఆయన చేరుకున్నాడు. ఎలా చేరుకున్నాడు? బ్రహ్మచర్యాన్ని పాటించి. అంటే ఏంటి? బ్రహ్మమందు అంటే నిరంతర యోగి అయిన, నిరంతరం భగవంతుని స్మృతిలో ఉన్నాడు కాబట్టి ఆ సతో ప్రధాన స్థితికి చేరాడని చెప్పడం కోసం ఆయన నెమలి పింఛం పెట్టారు. సో దాన్ని వీళ్ళు మళ్ళీ స్థూలానికి తీసేశారు. తీసేసి ఇది భగవంతుడు ఆయన బ్రహ్మచర్యం పాటించాడు కాబట్టి మేం పాటిస్తున్నాము, మేము కరెక్ట్, మీరు తప్పు అన్నారు. గృహస్థు ఈజీగా నమ్మేశాడు, మోసపోయాడు కూడా. అమ్మో భగవంతుని తలుచుకోవాలంటే ఈ రకంగా చెయ్యాలేమో, అది మార్గ సహజం, మన వల్ల అవుతుంది కాదు, ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది ఎస్పెషల్లీ హిందూస్ లోనే. మళ్ళీ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఇంత కన్ఫ్యూజన్ లేదు ఈ బ్రహ్మచర్యం గురించి. వాళ్ళన్ని హ్యాపీగా తినేతాలు చేసి హ్యాపీగా భగవంతుని తలుచుకుని ఐకమత్యంగా ఒక క్లారిటీ అన్నది ఉంది. ఈ టైప్ ఆఫ్ రికార్డింగ్ ఇక్కడే వచ్చింది. అంటే అది ఒక పెద్ద, అసలు ఎట్లా అంటే అసలు ఆ స్వప్నంలో కూడా పవిత్రత ఖండితం అవ్వద్దు అనేసి ఎట్లా చెప్పేసిందంటే భయాన్ని పుట్టించారు. అంటే శరీరానికి వర్తింప చేశారు ఆ పవిత్రత అన్న పదాన్ని. కానీ పుస్తకాలు తెలిసి, మురళి తెలిసి చూస్తే అది మనస, వాచ, కర్మన అని. మనసు, వాచ, కర్మన. ఈ రోజు జనాల్ని మోసం చెయ్యాలి అని చెప్పి ఇలాంటి జ్ఞానాలను వక్రీకరిస్తే మనసా లెవెల్లో పవిత్రంగా ఉన్నట్ట. ఈ రోజు వాచా లెవెల్లో ఈ రోజు కెమెరా ఎదురుగాకి వచ్చి మేము అవన్నీ ఏమీ లేవు, ఇలా లేవు, అలా లేవు అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు అబద్ధాలు చెప్పితే వాచా లెవెల్లో పవిత్రత ఉన్నట్ట. ఎన్నో కాపురాలు కూలిపోయింది, ఎంతో మంది తల్లి పిల్లలు విడిపోయారు, గొడవలు మొదలైపోయినాయి, ఒక్కొక్క ఇంట్లో 2 కుంపట్లయినాయి, మొహాలు చూసుకోలేని పరిస్థితులు వచ్చేసినాయి. బంధువులంటేనే అసహ్యం ఏర్పడిపోయింది. ఎక్కడికన్నా వెళ్తున్నారు అని అంటే బంధువులని కలవడానికి వెళ్తున్నాం అన్న సంతోషమే లేకుండా పోయింది. ఏ టిఫిన్ డబ్బా కట్టుకుని వెళ్ళాలి, టిఫిన్ డబ్బాలు కట్టుకెళ్ళాలా, కుక్కర్లు పట్టుకుని వెళ్ళాలా, అక్కడ వెళ్ళాక ఏ గిన్నెలు వాడాలి, పొద్దంతా అపవిత్రం అన్న అపవిత్ర దృష్టికోణాన్ని తీసుకొచ్చినప్పుడు మనసా లెవెల్ ఎక్కడుంది పవిత్రత? పొద్దంతా కాళ్ళు చేతులు చూస్తూ కూర్చుంటే అంటే ఒక అపవిత్ర దృష్టికోణాన్ని ఎట్లా దింపేశారని అంటే ఏదో ముట్టుకుంటూ తప్పైపోతుంది. ఈ రోజు మేము బ్రహ్మచర్యం గురించి చెప్పలేదు, సెంటర్కి వచ్చే వైఫ్ అండ్ హస్బెండ్కి అది వర్తించదు అని అంటే నిజంగానే వర్తించదు. అది
ఆ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో ఇంటిమెసీ కోసం అని చెప్పేసి పెట్టారు. ఆ తర్వాత అది ధర్మబద్ధమైన సంతానోత్పత్తి కోసం అని చెప్పేసి ఆ పద్ధతి ఏదైతుందో ఒక డిగ్నిఫైడ్ వేలో, దానికంటూ ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఉంది, ఒక వివాహ వ్యవస్థ ఉంది. ఆ స్థూలమైన పిండం అన్నది స్థూల పద్ధతిలోనే తయారవుతుంది తప్పితే స్థూలం అన్నది సూక్ష్మము సంకల్ప శక్తితోటి తయారవ్వదు. అది తప్పు 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 అంటే అది ఎందుకు తప్పయిందో తెలియదు. ఎవరికి తప్పయింది? అది బ్రహ్మకుమారిలకు తప్పయింది. అది భగవంతుని తప్పని ఎక్కడా చెప్పలేదు ఆయన. స్థూలాన్ని ఎట్లా తయారు చేస్తాం? ఈ రోజు స్థూలమైన శరీరానికి స్థూలమైన ఆహారం ఇస్తున్నాం, ఇది తప్ప? మరి అలా స్థూలమైన శరీరం గురించి ఆలోచించొద్దు, చెయ్యొద్దు అని అంటే ఇంకా తిండి తినడం ఎందుకు? సో దానికంటూ ఒక పవిత్రమైన వివాహ వ్యవస్థ పెట్టారు, దానికంటూ ఒక డిగ్నిఫైడ్ వే పెట్టారు. అవన్నీ ఉన్నప్పుడు వీళ్ళెవరు నిర్ణయించడానికి అది తప్పని? ఏమన్నంటే బ్రహ్మకుమారిలు చెప్పారు కదా, బ్రహ్మకుమారిలు చెప్పారు కదా అంట. వాళ్ళు చెప్పిన మాట వినమని భగవంతుడు ఎక్కడ చెప్పాడు? అలా వింటూ ఉండిపోయారు. ఎందుకు? నిశ్చయం లేకపోవడం వల్ల. ఆ తర్వాత శ్రీకృష్ణుడు చూపించి నెమలి పింఛని చూపించాడు. ఆ తర్వాత నెమలి అంట అదేదో మగ నెమలి నుంచి ఏదో చుక్క ఇట్లా వచ్చి ఆడ నెమలి దాన్ని స్వీకరిస్తేనంట దానికి కడుపు వచ్చి పిల్లలు పుడతారంట. అసలు పక్షులు గుడ్లు కదా పెట్టేది. పక్షులు గుడ్లు పెడతాయని మనము చదువుకున్నాము. తర్వాత మీకు గ్రూప్ లో నేను వీడియో కూడా పెట్టాను. సో కంటి చుక్కని స్వీకరించి కడుపు తెచ్చుకుని పిల్లల్ని కంటది అని అంటే ఎక్కడైనా చెకింగ్ పాయింట్ చేసామా? అది నమ్మేశారు. అందుకోసమనే శ్రీకృష్ణుడు నెమలి పెట్టుకున్నారు అన్నారు. సో వీడియో చూసారు కదా, యూట్యూబ్ లో వెళ్ళి మళ్ళీ కొట్టి చూడండి. ఏదైతే ఆ మీటింగ్ అన్న పద్ధతి ఉందో ఆ ఫిజికల్ ఇంటిమసీ దాని ద్వారానే నెమలి కూడా అక్కడ ఆ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళు ఆ మీటింగ్ జరిగిన తర్వాత అది గుడ్ల ద్వారా పిల్లలు పుడుతుంది. సో అటు చూపించేశారు, నెమలి పెట్టేశారన్నారు, నమ్మేశారు అంతా. ఇక మా లాంటి వాళ్ళు ఇలా చెప్పానంటే ఇక మంజులకి అలా చెప్పింది, బ్రహ్మచర్యం లేదని చెప్పిందంటే ఏం చెప్తున్నాం మేము? ఆలోచించాలి కదా. మొదటి నుంచి చెప్తున్నాం వైట్ డ్రెస్ నియమం పెట్టలేదు. వాళ్ళ చేతి వంట వీళ్ళ చేతి వంట తింటే అపవిత్రం అవరు. బ్రహ్మచర్యం అందరికీ వర్తిస్తది. అందరి బుద్ధి బ్రహ్మం వైపే ఉండాలి. మనమంతా కర్మయోగులము. మన జీవితం యొక్క గొప్పతనం ఏంటంటే మన సంపాదన మనము న్యాయంగా పవిత్రమైన డబ్బుని సంపాదించుకుని మనం ఆహారాన్ని తీసుకుంటాం. ఎవరిని మోసం చేసి తినం మనం. వాళ్ళకి అది లేకపోవడం వల్ల వాళ్ళకైనా కానీ వచ్చి వాళ్ళు సరెండర్ అయ్యారని చెప్పేసి యోగ్య టీచర్ యొక్క బండారా నిండుగా ఉంటదని చెప్పి ఆయన నేను బాధ్యత తీసుకుంటా అన్నాడు. ఆయన మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి మోసానికి తెగబడ్డారు. వాళ్ళకి తెలుసు అందరికీ నాలెడ్జ్ లేదని చెప్పి. సో జ్ఞానం లేదని చెప్పేసి చెప్తూ పోతున్నారు, నమ్ముతూ పోతున్నారు. స్థూలమైన పిండము స్థూల పద్ధతి ద్వారానే తయారవుతుంది. అదేదో పెద్ద నేరము ఘోరము కాదు. ధర్మబద్ధమైన సంతానోత్పత్తి కోసం ఆ పద్ధతి పెట్టారు. సో పవిత్రత అన్నది మనస వాచ కర్మనాలు. ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని చెప్తే అసలు మనసు లెవెల్లో కానీ వాచా లెవెల్లో కానీ కర్మనా స్థాయిలో కానీ ఎక్కడైనా పవిత్రత ఉందా బ్రహ్మకుమారి? సో మనం 1 year పాటు క్లాసులు చెప్పుకున్నప్పుడు లాస్ట్ లో నిజాయితీ గురించే చెప్పుకున్నాం. పవిత్రత, సంపూర్ణ పవిత్రత అంటే నిజాయితీ అన్నాడు. సో నిజాయితీ అంటే ఏంటి? ఈ రోజు భగవంతుడు మనకి సత్యమైన జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టు ఎడ్యుకేట్ చేయడానికి వాడాలి, శక్తిశాలిగా చేయడానికి వాడాలి, అందరినీ కలపడానికి వాడాలి, అందరినీ ఆరోగ్యంగా ఉండడానికి వాడాలి. కాపురాలు కూల్చేసి రోగాలు తెప్పించడానికి కాదు. మెజారిటీకి రోగాలు వచ్చేసాయి. ఇదిగో ఈ భయం అన్నమాట. అమ్మో అది తింటే అపవిత్రం అయిపోతామేమో, కలిసి ఉంటే తప్పంట. భగవంతుడు చెప్పాడంట పవిత్రంగా ఉండమని చెప్పి. సో బాబా పవిత్రంగా ఉండమని చెప్పాడంట అని చెప్పేసి బాబా కత్తులు కటార్లు యాసిడ్లు పెట్టుకోమని చెప్పాడా? మరి అవ్వని ఎందుకు పెట్టుకున్నారు? హింసాయుతమైన పద్ధతులు ఎందుకు వచ్చాయి ఆ విషయాల్లో? మరి అలాంటివి కూర్చోబెట్టి ఏమైనా ట్రైనింగ్లు ఇచ్చాడు ఆయన? ఇలా కూర్చుని భర్త విషయానికి వచ్చేసరికి యాసిడ్లు కత్తులు కటార్లు పెట్టుకోండి అని చెప్పేసి ఏమి చెప్పలేదు ఆయన. అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వచ్చేసింది అనమాట. అట్లా దింపారు బ్రహ్మకుమారి. ఈ రోజు మీరు ఇవన్నీ ఒకప్పుడు మీరు చెప్పారు కదా అంటే మేము ఎక్కడ చెప్పాము అంటున్నారు. వాళ్ళు చెప్పినట్టు ఎక్కడ రికార్డు ఉంది? అన్ని ఆఫ్ ద రికార్డ్ లో పెట్టారు.
వైట్ డ్రెస్సులు విషయానికి వచ్చేసరికి కూడా ఎక్కడ కూడా మురళీల వైట్ డ్రెస్సులు వేసుకోమని చెప్పేసి లేదు. నిజంగా చెప్పాలంటే సహకారంలో కూడా లేదు. వీడియో కూడా తీసి పెట్టాం, ఆఫ్ ద రికార్డ్ చెప్పారు. మా లాంటి వాళ్ళు కలర్ డ్రెస్ ఈ రోజు మేము ఏమీ చెప్పలేదని అంటారు, కానీ ఆఫ్ ద రికార్డ్ ఏం చేశారు, కలర్ డ్రెస్సులు వేసుకుంటే క్యారెక్టర్ మంచిది కాదు అన్నారు. ఎక్కడుంది పవిత్రత? మరి అసలు ఎవరిని చూసినా కానీ ఆత్మని చూడమని చెప్పాడు. సో ఆ రోజుల్లో ఉద్యోగాలు చేస్తున్నాం, ఏమైంది కలర్ డ్రెస్సులు వేసుకుంటే ఏంటి నష్టం, ఎవరికి నష్టము? ఇవన్నీ చెకింగ్ చేయమని చెప్పాడు ఆ బాబాయ్. ఎవరినన్నా ఎవరు వైట్ వేశారు, ఎవరు కలర్ వేశారు? సో వైట్ వేసుకోవడము తప్పు కాదు, వేసుకోకపోవడము తప్పు కాదు. ఆ రోజుల్లో ఈ చిన్నపిల్లలు వీళ్ళు జ్ఞానంలోకి వచ్చినప్పుడు వీళ్ళంతా చిన్నపిల్లలు, ఈ దాదీలు వీళ్ళంతా. సో మనం మౌంట్ అబూకి వెళ్ళినప్పుడు హిస్టరీ హాల్లో చూస్తే వీళ్ళంతా ట్యూనిక్ ఆ షర్ట్ వేసుకొని ఉంటారు. సో ఆ తర్వాత పిల్లలు పెద్దగా అయిన తర్వాత వీళ్ళ మధ్యలో వీళ్ళు నిర్ణయించుకుని వేసుకున్నది వైట్ డ్రెస్సే తప్పితే అది బాబా పెట్టింది కాదు. మరి బాబా ఎందుకు ఆపలేదు అని కొంతమంది అంటున్నారు. ఆపాల్సింది ఏముంది? ఈ రోజు ఒక విద్యాలయాన్ని స్థాపించినప్పుడు అందరూ ఈక్వల్ గా ఇది కనిపించాలన్నప్పుడు ఆ రోజుల్లో ఏదో ఒక రంగు బట్టలు వేసుకో, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో, మేబీ వైట్ అయితే ప్యూరిటీ అనుకుని వేసుకుని ఉండుంటారు. ఏమో మగవాళ్ళకి అంటారా, సాధారణంగా వాళ్ళ కలర్స్ చాలా తక్కువనే ఉంటాయి. మా ఆడవాళ్ళలాగా అన్ని కలర్స్ వేసారు, లైట్ క్రీము వైట్. ఇప్పటికి కూడా చాలా మంది మగవాళ్ళు వైట్ వేస్తారు. మేబీ బ్రహ్మబాబు అందుకే వేసుంటాడు. మరి ఆయన వైట్ వేస్తాడు కదా, వైట్ వేస్తాడు కదా అంటే ఇక శివలీలకి అలాంటిది ఏమీ లేదని తేల్చేసి నిజంగానే లేదు. నీకు బ్రహ్మచర్యం అంటారా, ఈ శ్రీకృష్ణుడు ఎందుకు పెట్టారో చెప్పాను. తర్వాత స్థూల పద్ధతిలోనే స్థూల పిండం తయారవుతుంది, సూక్ష్మ పద్ధతుల్లో తయారు కాదు. అది తప్పు అన్న భావనని బ్రహ్మకుమారులు పుట్టించారే తప్పితే అది యాక్చువల్ గా చట్టం ప్రకారం ఎక్కడా లేదు. సో నెక్స్ట్ ఆ తర్వాత అన్నయ్య అక్కయ్య అని పిలవడము. సో నెక్స్ట్ అక్కయ్య ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఒక పవిత్ర భావన ఏర్పడుతుంది ఏదైనా వేరే ఆలోచనతో వచ్చినా గానీ. సో మాకు వాళ్ళందరూ అన్నయ్యలే, ఎందుకంటే మేము జీవితం ఆయనకి ఇచ్చాం కాబట్టి. ఈశ్వర్య పరివారం మాకు మొత్తం కూడా. సో ఈశ్వర్య పరివారంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మాకు అన్నయ్య అవుతారు. అదేవిధంగా వాళ్ళు కూడా మమ్మల్ని సిస్టర్ అని భావిస్తూనే పిలుస్తూ ఉంటారు. సో ఇది మాకు మాత్రమే వర్తించేది. దంపతులుగా వచ్చే వాళ్ళు మాత్రము అన్నయ్య అక్కయ్యని పిలుచుకోవడానికి లేదు. కాకపోతే కొద్ది మందికి వచ్చిన కొత్తలో కొంచెం అర్థం కాదు కదా, మేము పరస్పరము సంస్థలో ఉండేటువంటి వాళ్ళని, వచ్చి వెళ్లే వాళ్ళని మేము ఎలా పిలుస్తామో, మమ్మల్ని చూసిన వెంటనే వాళ్ళకేదో ఒక ప్రేరణ కలిగి వెంటనే అన్నయ్య అక్కయ్య అని వాళ్ళు కూడా అనుకోవడం మొదలు పెడతారు. అయితే ఇప్పుడు వాళ్ళకి ఎన్నిసార్లు మేము వారిస్తూ ఉంటాం, అలా పిలుచుకోకూడదు, మీరు గృహస్థంలో ఉన్నారు, మీ జీవిత విధానం వేరు, మా జీవిత విధానం వేరు అని. సో విన్నారు కదా. సో చెడ్డ పేరు ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. బ్రహ్మకుమారిస్ అంటే వాళ్ళ అన్నయ్య అక్కయ్య అని పిలుచుకుంటారంట. నేనే విన్నాను చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ ఆ రకంగా పిలుచుకోవడం. ఈ రోజు లేదు మేము పిలుచుకోము అది ఇదని చెప్పేసి నాటకాలు వేస్తున్నారు, కానీ యాక్చువల్ గా పిలుచుకోవడం నేనే చూసాను. ఏమంటే అలా అంటేనంట పవిత్రత అన్న ఆలోచన వస్తుందంట. భావాన్ని మార్చమన్నాడు కానీ భాషను మార్చమని ఎక్కడా చెప్పలేదు. సమాజంలో అసహ్యాన్ని ఎలా వ్యాపింప చేయాలో అలాగే చేయడం వల్ల ఏం జరిగిందంటే ఈ రోజు తల్లి తండ్రి ఇద్దరికి చెడ్డ పేరు వచ్చింది. ముఖ్యంగా బ్రహ్మబాబాకు వచ్చింది. బ్రహ్మబాబాకి ఈ రోజు చెడ్డ పేరు వచ్చిందంటే బ్రహ్మకుమారిల ప్రవర్తన వల్లే వచ్చింది. వీళ్ళు తీసుకొచ్చిన ఆ దేహం యొక్క భావజాలము పదజాలం వీటి వల్లనే ఆయనకు చెడ్డ పేరు వచ్చింది. మరి ఎక్కడ పవిత్రత ఉన్నట్టు చెప్పండి. ఈ రోజు మేము ఎవ్వరికి చెప్పలేదండి అన్నయ్య అక్కంటే మీరు ఏం చెప్పండి ఫాలోవర్స్ ఫాలో అయిపోతారా చెప్పండి. మేము ఎవ్వరికి చెప్పలేదు, ఇంకా మేమే వాళ్ళని ఆపేయమని చెప్తాం. ఈ రోజు ఇన్ని చెప్తున్నారంటే చూడండి ఎంత ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఈ రోజు రాజ్యం సతత్య రాజ్యం ఏదైతే అల్పకాలికం అన్నాడో బాబా ఈ రోజు అది కూలిపోతోంది. అది కూలిపోవడం వల్ల ఈ రోజు వచ్చేవన్నీ ఏమీ లేవని చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. సో ఇంతకాలం నడిచింది ఆధిపత్య భావజాలం నడిచింది, అందరూ నమ్మారు, మోసపోతూ వచ్చారు. సో మోసం చేసినంత కాలం చేశారు. ఈ రోజు ఆ పరిస్థితులు సమాజం పూర్తిగా వ్యతిరేకం అయిపోయింది. ఈ రోజు ఓం శాంతి అంటేనే కొట్టేటట్టున్నారు, ఓం శాంతి వాళ్ళంటేనే కాపురాలు కూల్చేస్తారు, ఓం శాంతి వాళ్ళంటేనే అన్నయ్య అక్కయ్య అని అంటారు. సో సమాజం ఈ రోజు తిరుగుబాటు చేస్తుంది కాబట్టి ఆ నియమాల వల్లనే తిరుగుబాటు వస్తుందన్న విషయాన్ని గ్రహించారు కాబట్టి మేమేం చెప్పలేదు అని వస్తుంది. అది వీళ్ళు చేస్తున్న పని. సో నెక్స్ట్ వీడియో చూద్దాము. అన్నయ్య మీరేదో మాట్లాడుతా అంటున్నారు, మీరు అడగదలుచుకుంది బ్రీఫ్ గా అడగండి.
ఇప్పుడు నేను ఇంతవరకు ఏదైతే చెప్పానో వాటికి రిలేటెడే, వేరేవి కాదు. ఇంకా క్లాస్ చాలా ఉంది, చెప్పండి. ఇప్పుడు మనం అంతా మాట్లాడుకునేది బ్రహ్మబాబా అవ్యక్తం అయిపోయిన తర్వాత వర్షన్ ఇదంతా. ఈ సిస్టర్స్ వీళ్ళు సిస్టర్స్ వచ్చి బ్రహ్మచర్యం ఇట్లా ఫాలో కావాలా ఉమ్, అని వీళ్ళు చెప్పినారు మనకంతా. ఉమ్, మరి బ్రహ్మబాబ ఉన్నప్పుడు వీళ్ళంతా దాదీలందుకు చిన్నపిల్లలుగా జాయిన్ అయినారు కదా ఉమ్, ఇన్స్టిట్యూట్ లో. వాళ్ళకు బ్రహ్మబాబా రేపు మీరు పెద్ద అయిన తర్వాత ఏం కావాలా ఏం చేయాలా అనేది వాళ్ళకు బ్రహ్మబాబా శివబాబా కలిసి చెప్పింటారు కదా. ఏం కదా. శివ్ ఇప్పుడు ఇది కాదన్నయ్య టాపిక్. మనకి ఓకే ఇప్పుడు నడుస్తుంది బ్రహ్మచర్యము, పిల్లలు పుట్టే పద్ధతి. వాటి గురించి ఏమైనా ఓకే ప్రశ్నలు ఉన్నాయో అడగండి. ఎందుకంటే మీరు అడుగుతున్న ప్రశ్నలు నేను 1 year లో మొత్తం ఆన్సర్స్ ఇచ్చేసాను. సో మనకు నడుస్తున్న ఓకే టాపిక్ ఇప్పుడు పిల్లలు పుట్టే పద్ధతి ఏంటి, బ్రహ్మచర్యం ఏంటి ఏదైతే వీడియో రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి అడగండి. మీ మిగిలిన ఓకే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో నేను 1 year పాటు ఓపిగ్గా సాగదీసి మరీ చెప్పాను. జస్ట్ చెక్ దార్. లేదా టెక్నికల్ టీము, మన సపోర్ట్ టీం ఉన్న సపోర్ట్ టీం ని కాంటాక్ట్ చేయండి. సో ఇప్పుడు చూపించిన సరే వీడియోలకి సంబంధించి పిల్లలు పుట్టే పద్ధతి గాని బ్రహ్మచర్యం గాని ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? క్లియర్ అక్క, వీడియోస్ క్లియర్. కదా, ఓకే దెన్. ఎందుకంటే నేను 1 year పాటు మొత్తం సబ్జెక్ట్ అంతా చెప్పేశాను. ఇప్పుడు ఏవైతే మీకు చెప్తున్నానో ఇవి కూడా కవర్ చేశాను. కానీ ఈ మోసం అన్నది ఇక్కడితోటి సమాప్తి అయిపోవాలి కాబట్టి మళ్ళీ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి మళ్ళీ చూపిస్తున్నాం. ఎందుకంటే ఆధారమూర్తులు మీలోనే అవేర్నెస్ పెరగాలి. సో వాళ్ళు ఎందుకు మోసం చేశారన్న ప్రశ్నకు సమాధానం ఒకటే. కావాల్సింది ఏంటి? వాళ్ళకి జనం కావాలి, ధనం కావాలి. సో ధనాన్ని దోచుకున్నారు, మీ శ్రమని దోపిడీ చేశారు. వచ్చి మాకు సేవ చేసుకోండి, ఎందుకంటే మేము పవిత్రంగా ఉన్నాం కాబట్టి మాకు సేవ చేసుకుంటే మీకు పుణ్యం వస్తుంది. సో మనసా వాచ కర్మన నిర్బలులకు, నిస్సహాయులకి మీరు సేవలు చేసిన రోజున పుణ్యం వస్తుంది. బాగా హట్టాకట్టా ఉన్న సెంటర్కి ఇప్పుడు శివలీలక్కకి వెళ్ళి మీరు సేవలు చేసి వస్తే పుణ్యం ఏం రాదు. ఆవిడ పనులు ఆవిడ చేసుకోగలదు. సో ప్రతి సెంటర్కే బాగా ఆరోగ్యంగా అంత బాగానే ఉంటారు. సో వాళ్ళకెళ్ళి మీరు చాకరీ చేసేసి వస్తే పుణ్యం ఎందుకు వస్తుంది? సో ఇవన్నీ ఏంటంటే మన కామన్ సెన్స్ యూజ్ చేసుకొని పెట్టాల్సి, దానికంటూ బాబా మురళి అవసరం లేదు. సో ఇప్పుడు ఈ నిజాలు తెలుసుకుని ఇప్పటికీ సరిదిద్దుకోవచ్చు. సో ఏ రకంగా సరిదిద్దుకోవాలి? ఫస్ట్ స్వచింతన చేస్తారు, శివబాబాని క్షమించమని అడిగి, ఆ తర్వాత మీ మనసా వాచ కర్మన దీన్ని సరిదిద్దుకుంటారు. మోసపోయే వాళ్ళని మోసపోకుండా ఆపుతారు. ఈ రోజు మోసపోయే వాళ్ళని చూసి మీరు అలా చూస్తూ కూర్చున్నారంటే రేపు మీరు మోసపోయేటప్పుడు కూడా అందరూ చూస్తూ ఉంటారు. ఈ రోజు మేమెందుకు మోసపోలేదు? మేము ఇదే జ్ఞానంలోకి వచ్చాం, మేము అక్కడే 7 day కోర్స్ తీసుకున్నాం. ఎందుకు మోసపోలేదు? నేను మోసపోతున్న వాళ్ళని ఈ రోజు మోసపోవద్దని చెప్తూ ఉన్నాం కాబట్టి. సో మేము మోసపోకుండా ఆ సమయానికి ఎవరో ఒకరు వచ్చి మమ్మల్ని కాషన్ చేశారు, ముఖ్యంగా శివబాబా చేశారు. సో ఈ రోజు మనం దేన్నైతే సహిస్తామో అదే మన జీవితంలో జరుగుతుంది. ఈ రోజు ఒక తప్పు జరుగుతుంది, ఒక అన్యాయం జరుగుతుంది, ఒక అధర్మం జరుగుతుంటే మనం దాన్ని అలా చూస్తూ ఉండి బాబా చూసుకుంటాడులే అని వదిలేసామనంటే, అక్కడ సమర్థించామంటే సహించాం దాన్ని, అంటే మనకు అది ఓకే అని అర్థం. సో ఏదైతే మనం ఓకే అని అనుకుంటామో అదే మన జీవితంలో జరుగుతుంది. మేము నిజాలు చెప్పినప్పుడు ఎంతో మంది తిరస్కరించారంటే నిజాలు తిరస్కరించే సంస్కారం మీలో రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పడం అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే సృష్టి పూర్తిగా తమ్ము అయిపోయింది. అక్కడ ప్రతిది ఏదైతే రైటో దాన్ని రాంగ్ అన్నారు వాళ్ళు, ఏదైతే రాంగో అది రైట్ అన్నారు. ప్రతి దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా అసలు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటిమసీ గురించి అయితే అసలు భయపడిపోయే స్థితికి తీసుకొచ్చారు. అది తప్పు 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 అని చెప్పి. అంటే గృహస్థు ఓవరాల్ గా తప్పని రుజువు చేసేస్తే అవతలోడు తప్పు అయితే మనం రైట్ అవుతాం, అంతే కదా లాజిక్. సో మీరంతా గృహస్థు రాంగ్ కాబట్టి మేము రైట్. అంటే సన్యాసాశ్రమ ధర్మం ఒకవేళ రైట్ అయితే 3500 సంవత్సరాల తర్వాత ఎందుకు తీసుకొచ్చాడు ఆయన? సత్యుగంలో ఎందుకు తీసుకురాలేదు? సత్యుగంలో ఒక కుటుంబము, అందరూ ఒక కుటుంబం లాగా ఉండాలి, ఒకటే ఆది సనాతన ధర్మము. ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? సన్యాసాశ్రమ ధర్మాన్ని ఎందుకు తీసుకురాలేదు?
సృష్టి చక్ర జ్ఞానం తీసి చూడండి, 3500 సంవత్సరాల తర్వాత వచ్చింది సన్యాసాశ్రమ ధర్మం భారతదేశంలో. అంటే ఆయన సృష్టిలో కనీసం అది త్రేతాలోనూ రాలేదు, ద్వాపరంలోనూ రాలేదు. 3500 సంవత్సరాలంటే ఇటువైపు నుంచి లెక్కేస్తే 1500 సంవత్సరాల క్రితం వచ్చిందంటే ఆల్మోస్ట్ 75% డ్రామా అయిపోయాక వచ్చింది. అంటే రజో స్థితిలో కూడా రాలేదు, రజోలో కూడా ఎండింగ్ వచ్చింది ద్వాపరంలో. అంటే ఆయన దానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఆయన దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు? బేహద్ సన్యాసానికి ఇచ్చాడు. కామక్రోధ లోభమోహ అహంకారాన్ని ఏదైతే సన్యసించమంటున్నాడో ఆ సన్యాసానికి, ఆ బేహద్ సన్యాసానికి ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చాడు, హద్దు యొక్క సన్యాసం కాదు. సో బ్రహ్మకుమారులది హద్దు యొక్క సన్యాసం. సో కుటుంబాన్ని త్యాగం చేసి వచ్చారు, అంతవరకు బానే ఉంది. కుటుంబాన్ని త్యాగం చేసి వచ్చినందుకు ఆయన ఏం చేశాడు? వాళ్ళకు కూడా ఆయనకు జీవిత భాగస్వామి అన్న హోదాని ఇచ్చాడు. వరదానం ద్వారా మీకంటూ పెద్ద పరివారాన్ని ఇచ్చాను, నేను మీకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి స్థితిని పెంచాడు. సో బెనిఫిట్లు ఇచ్చాడు, వాళ్ళకు కూడా బెనిఫిట్లు ఇవ్వలేదని కాదు. సో మన విషయానికి వచ్చేసరికి మనకు ఇచ్చాడు, కానీ ఇంపార్టెన్స్ అక్కడ ఇచ్చారు. కానీ ఏమైంది అక్కడ? ఆయన చెప్పిన జ్ఞానాన్ని అంతా తీసి తిరగేసి మరగేసి పూర్తిగా దాన్ని మోసానికి ఉపయోగించారే తప్పితే లోక కళ్యాణానికి, స్వ కళ్యాణానికి కూడా వాడలేదు. ఈ రోజు వాళ్ళు తీసుకున్న గొయ్యిలో వాళ్ళు పడ్డారు కాబట్టి ఇంత తపన పడుతున్నారు, లేకపోతే ఇన్ని నిజాలు ఒప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చు? సో ఏదైతే బాబా అన్నాడో అసత్య రాజ్యం అల్పకాలికము అంటే 5000 సంవత్సరాల్లో ఎండింగ్ లో సుమారు ఒక 50 సంవత్సరాలు. నేను ఈ పదం అన్నాను కదా అని దాన్ని పట్టకండి అందరు, మంజులక్కయ్య 58 అని చెప్పి నేను 50 అని అంటే సుమారు ఎండింగ్ లో అలాట్మెంట్ అయింది వీళ్ళకి. ఎందుకంటే ఇలాంటివి చెప్పినప్పుడు మీరే చెప్పారు కదా ఆ రోజు 50 అని చెప్పేసి, అంటే ఏమి లెక్కెడతాం ఏంటి 1 2 3 4 అని చెప్పేసి. సుమారు మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటి ఇక్కడ? సుమారు 50 సంవత్సరాలు కాదు వీళ్ళు తీసుకున్న గొయ్యి. ఎప్పుడైతే మనం అందరికి గొయ్యలు తవ్వుతామో మనమే ఆ గోతిలో పడతాం, అప్పుడు లేపేవాడు కూడా ఎవరు ఉండవు. ఈ రోజు బాబాతో తెలుసు మాకు మౌంట్ అబుతో కనెక్షన్ ఉందన్నారే తప్పితే ఎక్కడ బాబాతో కనెక్షన్ ఉందని చెప్పలేదు. అందుకే ఈ రోజు సమస్య వస్తే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు? అవసరం ఏంటి? ఇప్పుడు మీ జ్ఞానాన్ని మీ ఎందుకు బయటికి తీయరు? ఫాలోవర్స్ కి సమస్య వచ్చినప్పుడు డ్రామా 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 అని చెప్పి గుచ్చారు కదా, డ్రామాలో ఏది ఉంటే అదే అవుతుంది, అదే రిపీట్ అవుతుంది అని. అంటే మేబీ డ్రామాలు ఇదంతా ఉండేనేమో మీ రాజ్యం కూలిపోవాలని అని ఎందుకు కూర్చోలేదు? చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫాలోవర్స్ కి సమస్య వచ్చినప్పుడు ఎవరైనా సమస్య చెప్తే బాబా రూమ్ లో కూర్చోండి, బాబాకి భోగు పెట్టించండి, బాబా బండారా పెట్టించేయండి, సమస్య పరిష్కారం అయిపోతుంది అన్నప్పుడు ఈ రోజు మీ రాజ్యం కూలిపోతున్నప్పుడు బాబా రూమ్ లో కూర్చుని బాబాకి చెప్పేసి బాబాకి భోగు పెట్టేస్తే అయిపోయి ఉండేది కదా. ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? చంద్రబాబు నాయుడుకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏముంది? బాబాకి భోగు పెట్టేస్తే చూసుకుని ఉండేవాడు కదా. డ్రామా ఫిక్స్డ్ రిపీట్ అనుకుంటే అయిపోయి ఉండేది కదా. ఎందుకు మార్చాలనుకుంటున్నారు పరిస్థితుల్ని? ఎందుకు నిజాలు ఒప్పుకోవాల్సి వస్తుంది? అంటే వీళ్ళు చెప్పిందంతా మన్మతాలు, డొల్ల జ్ఞానము, అబద్ధాలు. ఇలా వాళ్ళ గురించి చెప్పడం రైటా రాంగా అంటే 100% రైట్. ఎందుకు 100% రైట్ అని అంటే ఈ రోజు తప్పు చేసే వాళ్ళ విషయంలో అవేర్నెస్ అన్నది పెంచాలి, లేకపోతే ఎక్కువ మంది మోసపోతూ ఉంటారు. ఈ రోజు సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ప్రతి చోట కోట్లు మోసపోతున్నారు జనాలు. చెప్పకపోతే ఇంకా మోసాలు జరగవా? చెప్తున్నందుకు ఆగుతున్నారు. కాబట్టి చెప్పాలి. ఆ చెప్పినప్పుడే ఇలాంటి అధర్మం అన్నది ఆగుతుంది. భూమి బద్దలైన ధర్మాన్ని వదలొద్దు అంటాడు. సో భూమి బద్దలైపోయినా పర్లేదు కానీ నిజాలే చెప్పాలి, సభ్యతతో చెప్పాలి. చూపించేటప్పుడు రుజువులు చూపించే చెప్పాను. అందుకే జ్ఞానం అర్థమవుతూ పోతుంది, జ్ఞానం చెప్తూ పోయాడు ఆయన. తర్వాత నెక్స్ట్ అన్న అక్కయ్య పిలవడం అని ఏదైతే ఉందో, ఇంకా ఈ గ్రూప్లు ఎవరైనా అలా పిలుస్తున్నారు అని అంటే ఒకవేళ మీ భాగ్యాన్ని మార్చుకోవాలి, సమాజంలో అసహ్యాన్ని ఇంకా ఆపాలి అని అనుకున్న వాళ్ళు పరివర్తన చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత దీన్ని మీ ఆత్మలో నుంచి రికార్డింగ్ లోంచి తీసేయాలంటే మీరు ఎవరెవరైతే దేహ నియమాలని చెప్పి ఇంట్లో వాళ్ళని, మీ కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టారో,
క్షమాపణలు అడిగి ఓపెన్ గా మళ్ళీ కూర్చొని బాబా దగ్గర చెప్పుకున్నాం అక్కడ చెప్పుకున్నాం అని కాదు. ఇక్కడ గనక మీరు తగ్గారంటేనే మీరు నెగ్గుతారు. ఇప్పుడు గనక ఆహానికి ఫీల్ అయ్యారని అంటే కల్పమంతా అదే రికార్డింగ్ లోకి వస్తుంది, అబద్ధాలే వింటారు, మోసపోతూ పోతారు. సో ఆ రకంగా క్షమాపణ తీసుకుని ఇప్పటి నుంచి దాన్ని సరిదిద్దుకుని ఎక్కడైతే మోసం జరిగిందో ఆ మోసం ఇతరులకు జరగకుండా నోర్లిప్పాలి. నోరిప్పడం వల్ల ఒక తప్పు చేసే పాపమే. ఇప్పుడు నేను చెప్పాను, నాకు అంటుకుందా? అలా అంటుకుని ఉండింటే అసలు ఎప్పుడో నా జ్ఞానం అర్థమై ఉండేది కాదు, ఎప్పుడో పడిపోయి ఉండేవాళ్ళు. ఇలా బాబా మాకు సంయోగం ఇచ్చి ఉండేవాడు కాదు. సో మీకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకుండా మీరు అసలు విషయాలు బయటికి తీసుకువెళ్ళిన రోజున మీ కరెక్ట్ రికార్డింగ్ జరుగుతుంది. మీరు ఒకరిని ఆపారు కాబట్టి రేపు మిమ్మల్ని ఎవరైనా మోసం చేయడానికి వస్తే కూడా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఆపి సరి అయిన దీంట్లో పెడతారు. మీరు ఇప్పుడు నాకు సంబంధం లేదు అని కూర్చుంటే రేపు మీరు మోసపోయేటప్పుడు కూడా అందరూ కూడా మాకు సంబంధం లేదని కూర్చుంటారు. దృష్టి ద్వారా సృష్టి, మీ దృష్టికోణం ఏదైతే ఉంటుందో అటువంటి పరిస్థితులే వస్తాయి. ఎవరు ఎటుపోయినా నాకు సంబంధం లేదు అన్నది మీ దృష్టికోణం అయితే మీరు ఎటుపోయినా ఎవరు సంబంధం లేదన్నట్టు కూర్చుంటారు. ఒకవేళ బాబా ఏమైనా దయతలిచి పంపించినా, మా లాంటి వాళ్ళని పంపించి నిజాలు చెప్పినా కానీ మీకు నిజాన్ని తిరస్కరించే సంస్కారం కనుక ఉంటే నేను చెప్పే నిజాన్ని కూడా తిరస్కరిస్తారు. ఇంకా ఎవరు నిజం చెప్పినా తిరస్కరిస్తారు. సో నిజాన్ని తిరస్కరించిన తర్వాత ఇంకా నిజాలు చెప్పేవాళ్ళు ఉండరు, అబద్ధాలు చెప్పేవాళ్లే వస్తారు. అబద్ధాలు వింటాము, మోసపోతాము, పాపాన్ని జమేసుకుంటాము, దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు మళ్ళీ బాబా ఎక్కడో చోట నిజాన్ని చెప్తాడు. మరి ఎక్కడ ఏ కల్పనలో సరిదిద్దుకుంటారా అన్నదే చూసుకోవాలి మీరు ఇప్పుడు. తర్వాత నెక్స్ట్ వీడియో చూద్దాము. బ్రదర్, గృహస్థ మార్గంలో గృహస్థము ఆశ్రమము అని చెప్పారు బ్రదర్. ఓకే, గృహస్థ ఆశ్రమం అంటే గృహస్థంలో వైవాహిత జీవితం అయిన తర్వాత సంతానోత్పత్తి, వంశోద్ధారకుడు పుట్టాడు. ఆ తర్వాత నుంచి జీవితం ఆశ్రమంలోకి మారాలి అని చెప్పారు. సో విన్నారు కదా, ఇది అసలు పాయింట్. సో ఒక డిగ్నిఫైడ్ వేలో ఇందాక చెప్పినట్టు ఒక పవిత్రమైన గృహస్థ అన్నది పెట్టారు. ఆ గృహస్థు పెట్టిన తర్వాత ఆ సంబంధం అన్నది ఉంటుంది, ఆ ఇంటిమసీ అన్నది ఉంటుంది. దానికి యాక్చువల్ గా ప్రేమ అన్న పేరు పెట్టాలి కానీ భక్తి మార్గంలో ధర్మబద్ధమైన కామము అని పెట్టారు. సో ధర్మబద్ధమైన కామము, ధర్మబద్ధమైన అహంకారము, ధర్మబద్ధమైన క్రోధము, ధర్మబద్ధమైన లోభము ఇలాంటివి ఉండవు. ధర్మము అధర్మం రెండే ఉంటాయి. సో ఇక్కడ వాడాల్సినది ఏంటంటే సంబంధాల మధ్యలో ఉండాల్సింది స్నేహము, సంయోగము, ప్రేమ. అది ప్రేమకి ఇది తప్పితే, ఆ ప్రేమకి ప్రతిరూపమే పిల్లలు తప్పితే దానికి ఏదో ధర్మబద్ధమైన కామము అన్నది ఉంటది ఇక్కడ. సో ఆ తర్వాత ఆ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రులు అయిన తర్వాత అప్పుడు ఆ పిల్లల పెంపకము, ఆనందము ఇవన్నీ అలా జీవితం అంతా అంటే బాల్యము, ఆ తర్వాత చదువు, ఆ తర్వాత వివాహము, పిల్లలు, తల్లిదండ్రులు అవ్వడము, ఆ తర్వాత వానప్రస్థం. ఒక పద్ధతి అంటూ పెట్టాడు. అంటే ప్రతి ఫేజ్ లో హ్యాపీనెస్ అన్నది ఉంది అక్కడ. సో ఆ పద్ధతి దాంట్లో వచ్చేసరికి ఏమైపోయిందంటే ప్రతిదీ తప్పు. మరి ఇంత సిస్టమ్ పెట్టినప్పుడు మరి ఇక్కడ సన్యాసం ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇప్పుడు సంగమంలో ఏమైందంటే యుగ పరివర్తన జరిగేటప్పుడు సేవాదారులు అవసరం కాబట్టి కొంతమందిని రమ్మన్నాడు, సేవకైనా వచ్చారు కూడా. వచ్చినప్పుడు వీళ్ళని 24 hours ఆ డ్యూటీలో పెట్టాడు. ఇది సంగమంలో. కానీ యాక్చువల్గా ఎక్కడ వస్తుంది ఇది? గృహస్థే సత్యుగం నుంచి వస్తుంది. సో అలా సరెండర్ అయినప్పుడు ఏమైందంటే ఆయన బాధ్యత తీసుకున్నాడు. తీసుకుని ఆ రకంగా వాళ్ళకి జీవిత భాగస్వామి అన్న హోదాని ఇచ్చాడు. ఆ తర్వాత మీకు మురళిలో చూస్తే ఇంత పెద్ద దైవీ పరివారం అని చెప్పి అంటే పరివారాన్ని ఇచ్చాడు, ఎక్కడ ఎవరిని ఒంటరిగా పెట్టలేదు. సో కాబట్టి రూల్స్ అన్ని శ్రీమతం చదివేటప్పుడు వాళ్ళకు పెట్టాడా మనకు పెట్టాడా అన్నది మనం చెక్ చేసుకోవాలి. డబ్బు విషయానికి వచ్చేసరికి మనము సేవల కార్యక్రమాల్లో మనం వేస్తాము. మరి వాళ్ళ డబ్బు సంపాదన లేనప్పుడు వాళ్ళకు పెట్టిన నియమం ఏంటంటే సేవాదారులు వచ్చి బండారాలో వేసినప్పుడు సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు దుబారాగా ఖర్చు పెట్టకుండా ఏదైతే చూసి ఖర్చు చేసి పొదుపు చేస్తారో ఆ పొదుపుని ధనసేవ కింద తీసుకుంటాను అని చెప్పాడు. మురళిలో ఉంది అది. సో కాబట్టి మురళి చదివేటప్పుడు
మీరు గనక ఆత్మిక స్థితిలో చదివితే మీకే అర్థమవుతుంది వాళ్ళకు పెట్టిన నియమం ఏంటి, గృహస్థుకు పెట్టింది ఏంటి. లేదా శివ పరమాత్మ జ్ఞాన మురళి అన్న ఛానల్లో మీకు గృహస్థుకు పెట్టిన శ్రీమతం ఏంటా అని చెప్పి సపరేట్ గా ఒక ప్లేలిస్ట్ కూడా పెట్టాం. సో ఆ ప్లేలిస్ట్ చూసుకున్నా గానీ గృహస్థుకు శ్రీమతం ఏంటి, వాళ్ళకున్న శ్రీమతం ఏంటా అని చెప్పేసి ఉంది. దాన్ని బట్టి కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో క్లాస్ టైం 9:30 అయింది కాబట్టి ఈ క్లాస్ మళ్ళీ రేపు కంటిన్యూ అవుతుంది. సో సార్ వీడియోస్ కూడా చూడండి. చూసిన తర్వాత ఏమైనా ప్రశ్నలు ఈ వీడియోస్ కి సంబంధించింది ఉంటే రేపు మళ్ళీ వాటి గురించి మాట్లాడుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ. మళ్ళీ రేపు 8:30కి కలుద్దాం.